బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అనకాపల్లి జిల్లా తగరంపోడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా వైఎస్పీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో ఈద్గా మైదానంలో రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లతో కలిసి ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వలకొండ గ్రామ శివారులో పత్తి చేనులో పసికందును పడేసిన ఘటన వెలుగులోకి చూసింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శిశువును సురక్షితంగా బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడి హత్నూరు సమీపంలోని జాతీయ రహదారి 44 పై ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ట్రావెల్స్ బస్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. లేపాక్షి, చిలమత్తూరు, హిందూపూర్ రూరల్ ప్రాంతంలో ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్నంలోని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాచుకుల్లా రాజేష్ రెడ్డి పాల్గొని ముస్లింస్ కు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గుగ్గులతు జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమాలు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి సిమెంట్ దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో దుకాణం యజమాని వెంకట సుబ్బయ్యతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు.